హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శేషనైలాస్. ఈరోజు మన ఛానల్లో గుమగుమలాడే వంకాయ పప్పు అయితే చేశాండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి చపాతీకి కానీ రోటీకి కానీ అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది ఈ పప్పు వంకాయ. తక్కువ టైంలో ఈ వంకాయ పప్పుని చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. వాటి కోసం ముందుగా నేను 2 పెద్ద వంకాయలని, 2 టమాటాలని, 4 పచ్చిమిర్చిని, అలాగే 1 ఉల్లిపాయ, 1 కప్పు కందిపప్పుని తీసుకున్నాను. కందిపప్పుని ముందుగా కుక్కర్లో వేసి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి. నేను ఈ వంకాయ పప్పుని టోటల్గా కుక్కర్లోనే వండేస్తున్నాను. ఇలా వాటర్ వేసుకుని కడిగేసుకున్న తర్వాత 1 కప్పు కందిపప్పుని తీసుకున్నాం కదా, 1 కప్పు కందిపప్పుకి 3 కప్పులు వాటర్ వేసుకుంటే పప్పు చాలా బాగా ఉడుకుతుంది. నెక్స్ట్ మనం వంకాయలను కట్ చేసుకుని వంకాయ ముక్కలను కూడా ఈ పప్పులో వేసేసుకోవాలి. వంకాయల్ని మరీ చిన్న చిన్న ముక్కల్లా కాకుండా ఇలా మీడియం ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే టమాటాలని, పచ్చిమిర్చిని, ఉల్లిపాయలని కట్ చేసుకున్న వాటిని కూడా వేసేసుకుని కొద్దిగా పసుపుని, కొంచెం కారం వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండుని కూడా వేస్తున్నా అండి. మనకు టమాటాలు ఉన్నాయి కదా, కొద్దిగా చింతపండు సరిపోతుంది. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేస్తున్నాను, ఎందుకంటే మనకి పప్పు తొందరగా కుక్ అవుతుంది. మూత పెట్టేసి మీడియం మంట మీద 3 విజిల్స్ వేయించుకుంటే పప్పు చాలా బాగా ఉడికిపోతుందండి. మరీ పప్పు వంకాయ ఏంటంటే మరీ మెత్తగా ఉన్నా బాగోదు, మరీ కలిపేయద్దు. ఒకసారి గరిటె పెట్టుకుని అటు ఇటు కలుపుకుంటే సరిపోతుంది. మరీ గట్టిగా ఉంటేనే పప్పు గుత్తి ఉపయోగించాలి. ఒక్కొక్క పప్పు ఏంటంటే మరీ మెత్తగా ఉడికిపోతుంది కదండి, అలాంటప్పుడు అవసరం లేదు. నాకు ఆల్మోస్ట్ బాగా మెత్తగా ఉడికిపోయింది. రుచికి సరిపడా కళ్ళుప్పు వేస్తున్నా అండి. ఒకసారి ఉప్పు వేసుకున్న తర్వాత ఆ వేడికే మనకి కరిగిపోతుంది కళ్ళుప్పు. వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ తాలింపు వేసుకుందాము. స్టవ్ వెలిగించుకున్న తర్వాత గిన్నె పెట్టుకొని 1 స్పూను ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ వచ్చి నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యితో పప్పు తాలింపు చేస్తే చాలా టేస్ట్ వస్తుందండి పప్పు అయితే. ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని తాలింపు వేసుకుంటున్నాను. కొంచెం ఎగనిచ్చిన తర్వాత 7-8 వెల్లుల్లిపాయలు చితక్కొట్టుకుని వాటిని కూడా వేసేసుకుంటున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చిని కూడా వేసుకుని మరి కాసేపు ఫ్రై చేయాలి. అందులోనే కొద్దిగా ఇంగు వేసుకుంటే వంకాయ పప్పుకి ఇంగు వేస్తే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం ఇంగుని కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని తాలింపుని పప్పులో వేసేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. చాలా ఈజీగా మనకి తక్కువ టైంలో అయితే ఈ పప్పును వండుకోవచ్చండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రొటీన్గా ఎప్పుడు పప్పు, టమాటా అలా ఆకుకూరలు కాకుండా ఇలా వంకాయతో కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కమ్మగా ఉండే ఈ పప్పు వంకాయని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే టేస్ట్ చేసి కామెంట్ చేయండి. వీడియో కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. Thanks for watching.